చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా ఏమంటాడండి, వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలంట. వాళ్ళు ఏమైనా గెలిచారా కవ్వింపు చర్యలు చేయడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఓడిపోయామని చెప్పేసి బాధతో ఉన్నప్పుడు పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టేదే కాకోకుండా మళ్ళీ కవ్వింపు చర్యలు. ఏం చేసి కవ్వింపు చర్యలు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు కవ్వింపు చర్యలు మిమ్మల్ని? ఈ రోజు వరకు రౌడీయిజం అని చెప్పేసి తొడలు కొట్టిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తప్పు, రౌడీయిజం చేయడం తప్పు, గెలిసాం మనం, సరే వదిలేయండి చూసుకుందాం అని చెప్పేసి చెప్పాలి. స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. లోకేష్ గారి గురించి చెప్పే అక్కర్లేదు. ప్రతి ఒక్కడు నన్ను అన్నాడు, ఏమని, ఓచకోత అని మాట్లాడేవు కదా అని చెప్పేసి అన్నారు. మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా అని చెప్పినోడు ఎవరు రెచ్చగొట్టారు? మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చూపించి బెదిరించిన రౌడీలు ఎవరో? మీరు కాదు, మీరు రెచ్చగొట్టలా. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రోజా తల పగలగొట్టిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? అంటే మీరు రౌడీ ఇజాలు చేయొచ్చా? మీకు రాసిచ్చారా? ఈ రోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు, మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను. కంగారు పడిపోయి నన్ను తిట్టకండి. అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ కార్యకర్తలనే, ఇంకా నేను ఒక మాట మాట్లాడను, వాళ్ళని తయారు చేస్తారు అలాగా. ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్, ఆ వర్డ్ వాళ్ళని కవచం లాగా తయారు చేస్తారు. వాళ్ళ చుట్టూ ఒక లోకేష్ ని ఏమైనా అనినా, టీడీపీని ఏమన్నా అనినా, ఐటీడీపీని ఏమన్నా అనినా, దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు, అలాగే లీడర్షిప్లు, ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజ్ పిల్లలందరినీ యాక్టివ్ చేసి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా, ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. పార్టీ లేదు, బొక్క లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు, బొక్క లేదు, ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు. టీడీపీకి జనసేనకి ఉన్న, జనసేన అంటే గుర్తొచ్చింది, ఇది కూడా చెప్పుకోవాలి. రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది, కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆడా కమ్మనా కొడుకు, ఈడా కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని. అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి, పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి, అరే మీ బ్రాండ్ అంబాసిడర్ ఒకటి తయారు చేశారా, వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా, మీరందరూ మాకు ఓట్లేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు. మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి. నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. తెల్లవార్లు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా, ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? కొట్టుకుందాం రెండ్రా, చంపేసుకుందాం రెండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా మీకు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి ఆడోళ్ళ మీద చేతులు వేయడం ఏంట్రా? ఆడంగా నా కొడకల్లారా. ప్రజానికం మీద మాత్రం చేయి పడకూడదు. లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకె చింతకాయల అయ్యన్న పాత్ర చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగనన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు, కూలర్లు, ఇంటి నుంచి భోజనాలు, బొక్కలు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ ని లోపలికి తీసుకెళ్లి
మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియకోకుండా, ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్న జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? అసలు వైఎస్ఆర్సీపీ దాన్నేనా నేను ఇంత కష్టపడ్డా కదా, ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు పట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని? ఏ పార్టీకి చందన్ దానిలాగా ప్రతిదా అది ఆడజాతి లక్షణం అంటే. వికృత చేష్టలు చేస్తున్న స్వాతిరెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా. మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అనూషని వీళ్ళందరినీ చీల్చి చెండాడా. జనసేన పిల్లలు లాగా నాకు అనిపించలేదు. ఎక్కడ చూసినా పసుపు తువాళ్లే కనబడుతున్నాయి. అట్లీస్ట్ నువ్వు వాళ్ళతో బయటకు వచ్చి ఆంధ్ర ప్రజల మీద చెయ్యేస్తే చెయ్యి ఎరగొడతా, చేతులు తీస్తా, నరుకుతా అని మాట్లాడు. అప్పుడు మాట్లాడావు కదా వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం అని. మోడీది పెట్టుకున్నావా, చంద్రబాబుది పెట్టుకున్నావా? ఇలాగే మాట్లాడతా. మా ఇష్టానుసారం మాట్లాడేస్తాం, ఆంధ్ర ప్రజలకి ఇష్టమైన కథలు చెప్పేస్తాము అంటే మేము నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు కథలు చెప్పాలేమో ఆంధ్ర గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా గత 5 ఏళ్లగా. ఇక్కడ మనకేం పని ఉంది? మనకు హైదరాబాద్ ఉంది, షూటింగ్లు ఉన్నాయి, మేకప్లు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఉన్నది మేము, భరించింది మేము, కోల్పోయింది మేము. నువ్వు కథ చెప్పావు కదా, నేను నిజం చెప్తాను. అసలు అనగనగనగనగా అందమైన ప్రాంతం, ఆ ప్రాంత పెద్ద ఆ ప్రాంతాన్ని విడదీయాలి అని చెప్పేసి అంటే విడిపోయిన తర్వాత దానికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత బిడ్డలకి న్యాయం చేయగలమా అని చెప్పి అక్కడ పీఠం ఆ ప్రాంత పెద్దకి ఇచ్చిన తర్వాత ఇతనైతేనే న్యాయం చేస్తాడని ఇచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడి, అంటే రోజుకు 18 గంటలు కష్టపడి కంపెనీలు తీసుకొచ్చి రాజధాని లేని ప్రాంతానికి రాజధానిని నిర్మించి ఇది ప్రాంత రాజధాని, ఇక్కడి నుంచి ఇక పరిపాలన అంతా సాగుతుంది అని చెప్పి మీకు ఏ కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను, మనకి బడ్జెట్ తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రాంతాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్గా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి సంక్షేమం చేస్తూ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే, నువ్వన్నావే గుంటనక్క అని కథలో, అలాంటి గుంటనక్కకి కన్నుగుట్టి అప్పుడెప్పుడో నా తండ్రిని చంపేశాడు అని చెప్పేసి కథలు చెప్తే అప్పుడు నమ్మకపోతే అరే అలా కాదు అని చెప్పేసి కరెక్ట్గా ఎలక్షన్కి ముందు నా కొంపలో వాళ్ళని చంపేస్తే సింపతి వస్తుంది అని చెప్పేసి సింపతి డ్రామాలు వేయించుకుని తనంతట తనే కోడికత్తులతో పొడిపించేసుకుని తర్వాత ఈ సింపతినంతా చూపించి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని చెల్లిని వాడుకుంటూ వాళ్ళ కొంగులు జాపి అడుక్కొనిచ్చి దాని తర్వాత ఆ పీఠం ఎక్కి చేసింది ఏమిటయ్యా ఫస్ట్ అంటే, రాగానే ఎక్కడ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే నన్ను పాతాళానికి తొక్కేస్తారు అని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించుకున్న ప్రజావేదికను కూల్చేసి అమరావతి అని పేరు చెప్తే ఆ పెద్ద ఆయన పేరు వస్తుంది అని చెప్పేసి అమరావతినే లేకుండా చేద్దామనే ఒక కుతంత్రంతో నేను కేవలం సంక్షేమం చేస్తున్నాను, అత్యంత సంక్షేమం చేస్తున్నాను అని అబద్ధపు బూటకాలు చెప్పి ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తూ ఇంకొక చేత్తో 100 రూపాయలు రాక్కుని చెత్త పన్ను అని చెప్పేసి ఆ పన్ను అని చెప్పేసి ఈ పన్ను అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బుని రక్తం పీల్చినట్లు పీల్చేసి అక్రమ మద్యం అమ్మేసి అక్రమ ఇసుకలు అమ్మేసి ఇసుక పాలసీ అని చెప్పేసి ఎంతో మందిని పని ఉన్న వాళ్ళని కూడా పని లేని వాళ్ళని చేసి వాళ్ళందరినీ మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక గుంటనక్కని ఈరోజు తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
సిద్ధం అంటున్నావు కదా, నువ్వు సిద్ధంగా లేవు. ఆంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈ గుంట నక్కను పారద్రోలడానికి. లేదు, నాకు నోరుంది, నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు, మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో యాంకరింగ్ అంటూ 4 ఫంక్షన్లు చేసుకోకుండా, 4 సినిమా ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి నీకు అవగాహన లేకపోయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే శ్యామలమ్మ, మేము కూడా ఎదురు తిరిగి తమరి గురించి, తమరి చీకటి బాగోతాల గురించి, తమరి యొక్క భర్త గారి యొక్క అరాచకాల గురించి అన్ని కూపీలాగి, ఇలాంటిది ఒక పనికి మాలిన సన్నాసోడిని వెనకేసుకొస్తుంటే మీరు కూడా వెనకేసుకొస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్లు మేము కూడా చెప్తాం. నిజాలే, కథలు కాదు.